డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం సాయాన్ని అందించింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన సుధాకర్ ఆ తర్వాత చనిపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సుధాకర్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ గా ప్రమోషన్ కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంపై దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వం సుధాకర్ పై పిచ్చోడనే ముద్ర వేసి వేధించిందని ఏపీ స్టేట్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కుండ్రు మరిడయ్య, దళిత సేవా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు యాదగిరి దారు మర్ర అప్పలరాజు అన్నారు. డాక్టర్ సుధాకర్ మృతిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. N95 మాస్క్ ఇవ్వలేదని అడిగినందుకు ఆనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎంతో దారుణంగా ఆయన్ని బలవంతపు సాగు చేశారండి. మరి ఆయన్ని పిచ్చోడుగా ముద్రేసి విశాఖ నడివీధుల్లో పెడరెక్కలు కట్టేసి ఆయన్ని మెంటల్ హాస్పిటల్కి పంపించి ఇటు పిచ్చోడు అని చెప్పేసి ముద్రేసి ఆయన గుండెపోటు వచ్చేటట్టు చేసి బలవంతంగా చంపేశారు. మరి దాని విషయమై దళిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆనాటి ప్రభుత్వం కనీసం కనికరించలేదండి. మరి నేటి ప్రభుత్వం అయితే కనుక మరి తెలుగుదేశం ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి పరిహారంగా ₹1 కోటి ప్రకటించింది. అలాగనే వారి కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి అబ్బాయిని మరి డిప్యూటీ తహసీల్దార్ గా మరి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రమోషన్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే దళితులకు అన్యాయం జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, న్యాయం చేస్తుందని ఒక నమ్మకాన్ని మరి నిన్న జరిగినటువంటి సుధాకర్ గారి విషయంలో మరి కేబినెట్ లో మరి ఎంతో తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము అందరం హర్షిస్తున్నాం. మాకు కూడా ధైర్యంగా ఉందండి. దళితులు ఈసారి ధైర్యంగా రోడ్డు మీద తిరగొచ్చు అనే ఒక నమ్మకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మాకు కల్పించింది. కాబట్టి మరొకసారి మరి ముఖ్యమంత్రి వర్యులకి అలాగనే ఉప ముఖ్యమంత్రి వర్యులకి స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి నేనైతే గతంలో పర్సనల్ గా డాక్టర్ సుధాకర్ గారి విషయాన్ని మర్డర్ మిస్టరీగా మిగిలిపోయింది సార్, దీన్ని సిట్కి ఇవ్వండి లేదంటే సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి వారి ఛాంబర్లో నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. మరి వారు కూడా దాని మీద దర్యాప్తు జరిపించారు. మరి దాంట్లో భాగంగానే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో మరి మంచి నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వం. మరి దళితుల పట్ల ఇంత మంచి చిత్తశుద్ధితో మంచి నిర్ణయాలు తీసుకొని దళితుల మానాల్ని ప్రాణాలని కాపాడుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి దళితులందరూ రుణపడి ఉంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.